హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఇప్పటి నుండి మన ఛానల్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వీడియో వస్తుంది కాబట్టి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వస్తుంది కానీ పాప ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఈరోజు మీ అందరికీ ఒక పుణ్యక్షేత్రంని చూద్దాం అనుకుంటున్నా. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మా ఫ్యామిలీ, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ కలిసి అయితే ఇప్పుడు శ్రీశైలంకి పోతున్నాం. మేము బయలుదేరేసరికి మార్నింగ్ 10 o'clock అయ్యింది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి శ్రీశైలంకి ఒక 2 సార్లు పోయింటా అంతే. బట్ నాకు పెళ్ళైన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట ఆ స్వామి దగ్గరికి పోవడం. నేను మా ఆయనే కాకుండా మా బిడ్డతో కలిసి శ్రీశైలం మల్లన్న స్వామిని చూడడానికి పోవడం అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని ఇయర్స్కి ఆ స్వామి నుండి పిలుపు వచ్చింది. అసలైతే మా చిన్న తల్లికి 2 years కంప్లీట్ అయ్యాక పోదాం అనుకున్నాం. కానీ ఈ అన్నయ్య వాళ్ళు మేము కూడా పోదాం అనుకుంటున్నాం అని చెప్పారు. సరే ఎప్పుడైతే ఏముంది ఆ శివయ్యను దర్శించుకోవడం ఇంపార్టెంట్ అని వాళ్ళతో పాటు మేము కూడా కార్లో పోయినాం. చిన్న మంగళ బిస్కెట్ వద్దుమా, మకానా తినాలి. మీరు కూడా వింటున్నారు కదా, కారు ఎక్కిన దగ్గర నుంచి శ్రీశైలం పోయేదాకా కొన్ని మూవీ సాంగ్స్, కొన్ని దేవుడి సాంగ్స్ వినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పోయినాము. ఆల్రెడీ శ్రీశైలం పోయిన వాళ్ళకి తెలిసే ఉంటుంది అక్కడ రోడ్డు ఎట్లా ఉంటాయో. సింగిల్ రోడ్డు ఉంటూ మలుపులు మలుపులు ఉంటుంది అనమాట రోడ్డు. అట్లా సగం కంటే ఎక్కువ దూరం పోయాక శ్రీశైలం గేట్లు వచ్చినాయి. ఇక్కడ నుండి వ్యూ బాగుంటుందని కార్ సైడ్ ఆపి నేను, మా ఆయన, అన్నయ్య కలిసి చూడడానికి పోయినాము. మా యశ్వితల్లి, అన్నయ్య వాళ్ళ వైఫ్, పాప కార్లోనే పడుకున్నారు. ఇంకా పడుకున్న వాళ్ళని లేపడం ఎందుకులే అని మేము ముగ్గురం పోయినాము. చిన్న చిన్న పదమా 2 ఫోటోలు మళ్ళీ దామట నడవద్దబ్బా, ఉరకాలబ్బా. లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు. చుట్టూ కొండలు, చెట్లు, నీరు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎప్పుడైనా ఇలాంటి దైవ క్షేత్రాలకు పోయినప్పుడు మనసు ప్రశాంతంగా, వేరే ఆలోచనలు ఏమీ రాకుండా ఎప్పుడెప్పుడు కొండెక్కుతామా, ఆ స్వామిని ఎప్పుడు దర్శించుకుందామా అనే అనిపిస్తుంది. అదనమాట సంగతి. అట్లా కొంచెంసేపు ఆ గేట్ల దగ్గరే టైం స్పెండ్ చేసి అక్కడే బజ్జీలు కొట్టుంటే ముగ్గురం బజ్జీలు తిని మళ్ళీ కారు ఎక్కినాం. గేట్ల నుండి కొంచెం ముందుకు వస్తే ఈ బ్రిడ్జి వస్తుంది. బ్రిడ్జ్ పై నుండి సన్సెట్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. అలా కొంచెం ముందుకు వస్తే ఈ టోల్ గేట్ లాంటిది ఒకటి వచ్చింది. ఇక్కడ నుండి శ్రీశైలంకి ఇంకొక 18 kilometers ఉందన్నమాట. పెళ్ళి కాకముందు ఒక 2 times పోయినా అని చెప్పిన కదా, నాకైతే ఆ గేట్స్ తప్ప ఇంకేం గుర్తులేవు.
చూస్తున్నారు కదా, కొన్ని టర్నింగ్స్ అయితే ఎంత డేంజరస్గా ఉన్నాయో. ఇంకా స్వామిపై భారం వేసి ముందుకు పోవడమే అనమాట. ఇంత లోడ్ ఎట్లా లాగుతుంది. వీడియో తీసా చింతలు ఇచ్చాడు. ఇటు 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 రావాలి బా. చింతలే అడ్డం పెట్టారు చూడండి మందు బాబు. చిన్నడా చూడు మే అక్కడక్కడ ఆగుకుంటూ కొండపైకి వచ్చేసరికి చీకటి పడింది. శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సాక్షి గణపతిని దర్శించుకునే ఆ స్వామిని దర్శించుకోవాలంట. అప్పుడే మనం ఇంత దూరం వచ్చినందుకు ఆ పుణ్యఫలం దక్కుతుందంట. మ్యాక్సిమం శ్రీశైలం వచ్చిపోతుండే వాళ్ళందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. మల్లికార్జున స్వామి గుడికి దాదాపు ఈ సాక్షి గణపతి గుడి 1-2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇక్కడ అర్చన టికెట్ వచ్చేసి 10 రూపీస్. సో ఇంకా మేము కూడా అర్చన చేయించుకొని ఆ సాక్షి గణపతిని దర్శించుకొని వచ్చినాం. చాలా అన్నయ్య వాళ్ళు చెప్పు. చింతలు చూడు అమ్మలో. ఇప్పుడు చేసుకొని రేపు మార్నింగ్ 6కి బయలుదేరి మనకు 11 కల్లా వచ్చేస్తామంటారు. దగ్గర ఫైనల్గా కొండపైకి వచ్చినాం. మేము స్టే చేయడానికి ఈ సత్రంలోనే ఉన్నామన్నమాట. ఇంకా మా బ్యాగ్స్ అన్నీ అందులోనే పెట్టుకొని సత్రంలోనే తిని కొంచెంసేపు బయట చూద్దామని షాపింగ్ ఏరియా సైడ్ వచ్చినాము. సత్రంలో ఉండడానికైతే ఇంత అమౌంట్ అని ఛార్జ్ చేస్తారు. మేము ఏసీ రూమ్ తీసుకున్నాము. నియర్లీ 2400 ఏమో పడింది. మన దగ్గర ఎన్ని ఉన్నా సరే ఇలాంటివి చూసినప్పుడు ఇంకా తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. అట్లానే నేను ఏది పడితే అదేం తీసుకోను. మా చిన్నతల్లికి క్లిప్స్ అండ్ మాకు బ్యాంగిల్స్ తీసుకున్నా అంతే. ఇంకా మాకు కావాల్సినవి మేము కొనుక్కొని రూమ్కి వెళ్ళి మేమందరం పడుకునేసరికి 11 దాటింది. ఇంకా ఎర్లీ మార్నింగే లేచి 5 కంటే ముందు దర్శనం చేసుకోవాలని దర్శనంకి స్టార్ట్ అయినాము. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఇస్తా. పెట్టచ్చా వీడియోలో పెట్టచ్చా? నిజానా? హాయ్ హాయ్ చెప్పవా? బంగారం చాలా మంది రాలే మనమే పోదామా? వద్దులే అబ్బకి. యూట్యూబ్లో పెడతావా? పెడదామని రెగ్యులర్ పెడితే వస్తుంది. అవును ఫస్ట్
సంగతి కానీ కసి పెట్టించుకోదులే కుంకుమ పెట్టుకున్నాం పెడితే పెట్టించేసి పెట్టుకోవాలి తను అలా పెట్టండి ఫస్ట్ దా పండుదా నాన్న బట్ వద్దు ఇది పెట్టు జస్ట్ పెట్టండి సరే వద్దులే అక్కడ చూడు చూడు పాప పెట్టించుకుంటుంది అలా పెట్టుకుంటాడు మంచిగా చూడు సైలెంట్గా ఉంది నువ్వు వరుతో ఇంకా రచ్చ రచ్చ చూడు ఎంత బాగుంది పెట్టించుకుంటుంది పెట్టుకో తసి అది వద్దులేండి ఇది పెట్టండి అశ్విని నేనేమన్నా అశ్విని జై భజన్ జయ నాకు అశ్వి జై భజన్ జై భజన్ రామ్ సీతారాం రామ్ సీతారాం అంటుంది పూలు కావాలా క్యాన్లో ఉండవు మళ్ళీ క్యాష్ అంటారు వాళ్ళు స్కాన్ ఉందా తీసుకో తీసుకోనా మొత్తం వాడిపోయినట్టున్నా మనల్ని తీసేటోళ్ళు లేరు నన్ను తీసేటోళ్ళు లేరు విడతలే ఇక్కడేమో ఫ్రీ దర్శనంకి దారి. ఇక్కడ నుండి కొంచెం ముందుకు పోయి రైట్ తిరిగితే పే టికెట్ ఉంటుంది. ఇంకా మేము తొందరగా దర్శనం చేసుకోవాలనుకున్నాం కాబట్టి పే టికెట్ తీసుకున్నాం. అసలైతే మేము బ్రహ్మ ముహూర్తంలోనే ఆ శివయ్యని దర్శించుకుందాం అనుకున్నాం. కాకపోతే మేము పోయేసరికి చాలామంది ఉన్నారు. అని చెప్పారు నాకేందుకు టికెట్ పెట్టిన ఇక్కడ నుండి పేరు దర్శనంకి వెళ్ళే దారి. ఇంకా ఇక్కడే మా మొబైల్స్ అన్ని పెట్టేసి దర్శనంకి స్టార్ట్ అయినాము. ప్రశాంతంగా 1 అవర్ ఆర్ 1.5 అవర్లో ఆ శివయ్యని దర్శించుకొని బయటకు వచ్చినాము. ఇంకా మాకు కావాల్సిన లడ్డూలు కొనుక్కొని టెంపుల్ ఎంట్రన్స్లో ఇలా కొన్ని గుర్తుగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. మన వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నేను ఇంతకుముందే చెప్పిన మన వీడియోలలో మా చిన్నతల్లికి సంబంధించిన వీడియో క్లిప్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడున్న మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ తిరిగి రావు కాబట్టి నేను ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేస్తూనే ఉంటా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి.
ఫైనల్గా ఆ శివయ్య దర్శనం ప్రశాంతంగా అయిపోయాక సత్రంకి పోయి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని శ్రీశైలంలో చూడాల్సిన ప్లేసెస్కి కూడా పోయినాము. ఏమేం ప్లేసెస్ చూసినామో నెక్స్ట్ శ్రీశైలం పార్ట్ 2 వీడియోలో వస్తుంది. సో ఛానల్పై ఒక లుక్ వేసి ఉంచండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.